రాష్ట్రంలో ప్రజలు మరోమారు తలరాతల్ని మార్చుకునేందుకు ఎన్నికలకి సిద్ధమవుతున్న తరుణం రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కూడా ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఇతర అన్ని పార్టీలు కూడా ఎన్నికల శంఖారావం పూరించిని. గత 4 సంవత్సరాలుగా మీడియా ముఖంగా అమరావతి బహుజన జేఏసీ తరపున మా మిత్రులు కానీ, మా నాయకులు కానీ, లేదా నేనైనా బాలకోటయ్య కానీ, అటు రాజధాని అమరావతి ఉద్యమం మీద కానీ, రాష్ట్రంలో జరిగిన ఒక దారుణ మారణకాండ మీద రాష్ట్ర ప్రభుత్వ వేదనలకు గురయ్యాం. హౌస్ అరెస్టులు, బెదిరింపులు, వేధింపులు, చంపేస్తాం, పొడిచేస్తాం, లేపేస్తామనే వార్నింగ్ల మధ్య ఓ 4 ఏళ్ళుగా ఉద్యమాన్ని నడిపాం. ఈ రోజున తలరాతలను మార్చుకునే విధంగా చట్టసభల ప్రక్రియలో ఒక రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ జరగబోతుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో అమరావతి జెండా ఎక్కడ, దళిత బహుజన కులాల ఎజెండా ఎక్కడ, ఈ ఎన్నికల ప్రక్రియలో ఉద్యమం తరపున పోరాడిన వారికి వారి పాత్ర ఏమిటి? రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే మొదటి అభ్యర్థుల లిస్టును ప్రకటించిందో, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ రోజున రాజకీయాలంటే ఎవడో తలకాయ దించేసి మీ చేతిలో పెడతామనంటే, దానికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే, మేము తలకాయ తెచ్చి చేతిలో పెట్టమని అంటాం కదా, అసలు తలకాయలు తెచ్చేవాళ్ళం. లేదా చొక్కా ఇప్పి ఎవరినో బూతులు తిట్టేస్తే ఎమ్మెల్యే సీట్లు వస్తాయంటే చొక్కా లాగు బన్నీను 2 ఇప్పేసి తిట్టేసేవాళ్ళం. చాలా బాధ్యతగా రాజ్యాంగ స్ఫూర్తితో ఒక ప్రజాస్వామిక బద్ధంగా రాజధాని అమరావతి కోసం, బహుజనాల కులాల కోసం యుద్ధం చేసిన వాళ్ళం. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, మీరు ఉంటే పోరాట వీరుల్లా ఉండండి, అడుక్కునే వాళ్ళ ఉండకండి అని. వీఆర్ ది ఫైటర్స్, నాట్ ఎ బెగ్గర్స్. ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చట్టసభల ప్రక్రియలో ఉంటే వీటికి న్యాయం జరుగుతుంది. ప్రధాన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము ప్రతిపక్ష పార్టీలు కోరేదంటే ఈ ఉద్యమాలకు భాగస్వామ్యం కలిగించిన వ్యక్తులని, శక్తులని గౌరవించాల్సిన ధర్మం ఉంది. రాష్ట్రంలో సామాజిక కులాల సమతుల్యత ప్రకారంగానే మీరు ఎమ్మెల్యే సీట్లు కూడా కేటాయించాలి. సీట్ల కేటాయింపులో కూడా జరగాలి. అలా జరిగి యుద్ధం చేస్తేనే ధర్మయుద్ధం అవుతుందనేది నేను చెప్తున్నా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి 2024లో చంద్రబాబు నాయుడు గారు బొగిడే రాజకీయ నాయకులం కాదు. నాడు తిట్టి నేడు బొగిడి అయ్యా మా సీట్ ఇవ్వండి అయ్యా అన్న రాజకీయ నాయకులు కాదు. నిఖార్స్ అయిన వైట్ అండ్ వైట్, తెల్ల సొక్కా ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రంగా ధర్మ యుద్ధం చేసిన వాళ్ళం. తప్పనిసరిగా మీ ద్వారా బహుశా ఇక రేపటి నుంచి యుద్ధమే.